నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను గ్రేసీ ఎమ్మెల్సీ కవిత మరోసారి బ్లాస్ట్ అయ్యారు ఈసారి తన సొంత అన్న కేటీఆర్ పైనే ఆయన పేరెత్తకుండానే కుమ్మేశారు పార్టీలో తనపై కుట్ర జరుగుతోందన్నారు కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె లేఖ లీక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే ఇప్పుడు కేటీఆర్ అమెరికా వెళ్ళగానే అన్నకు షాక్ ఇచ్చారు తన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ను నేతగా అంగీకరించనని చెప్పారు తాను ఎంపీగా పోటీ చేస్తే సొంత వాళ్లే ఓడించారన్నారు అయితే ఎమ్మెల్సీ కవిత ఇదంతా ఎందుకు చేస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కొత్త పార్టీ పెడతారా అంటే అది కాదంటారు మరోవైపు సామాజిక తెలంగాణ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు అంటే దొరల పాలనను వ్యతిరేకించినట్టే అది కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు అన్న ప్రచారం జరుగుతోంది ఇంతకీ కవిత పయనం ఎటు ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్ రైట్ అయితే ఈ అంశంపై మనతో ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో చర్చించేందుకు మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు పోలేపల్లి రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ కాంగ్రెస్ నాయకులు నమస్తే సార్ అందరికీ నమస్తే నమస్తే రైట్ కార్తిక్ గారు మొదట మీతోనే మొదలు పెడతాం మనం చూసినట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభ దగ్గర నుంచి అది జరిగిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది ప్రతి ఒక్కదాని తర్వాత ఒకటి షాకులు తగులుతూనే ఉన్నాయి ఆ పార్టీకి ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ రియాక్ట్ అవ్వడం ఎమ్మెల్సీ కవిత ఆమె రాసిన లేఖపై ఇప్పుడేమో ఆ లేఖలో కేటీఆర్ పై ఆరోపణలు అంటే ఆయన పేరు ఎత్తకుండానే కేటీఆర్ గురించి అదొక ఓపెన్ సీక్రెట్ అనే చెప్పాలి ఎలాంటి కామెంట్స్ చేశారో మీకు తెలుసు అసలు ఇక బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేస్తున్నారు అని చెప్తున్నారు అసలు దీనిపై ఏమంటారు అసలు ఏం జరుగుతోంది అయితే గుడ్ ఈవినింగ్ అమ్మా అయితే ఏంటంటే మేము చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీగా చాలా కాలం నుంచి అంటే దాదాపు 2019 ఎన్నికలప్పటి నుంచి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది అదే ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు కాదు అవి బొమ్మకు మనం ఒక నాణ్యాన్ని తీసుకుంటే ఆ నాణ్యంలోని బొమ్మ ఒక పక్క అయితే బొరుసు ఇంకొక పక్క వారిద్దరు కూడా ఒకటే ఏ రోజుకైనా సరే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అది ఖాళీ బీఆర్ఎస్ కాదు అది బీఆర్ఎస్ఎస్ పార్టీ అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ పార్టీ ఒకవైపు నుంచి ఇంకో వైపు నుంచేమో బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా వాళ్ళిద్దరూ నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా నేను గిల్లినట్లు చేస్తా నువ్వు అరిచినట్లు చేయని వాళ్ళిద్దరూ కూడా కూడబలుకొని ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలన్నీ అసలైన చర్చ దగ్గర నుంచి చర్చను పక్కదో పట్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు ఈ రోజుకైనా మేము చెప్పినప్పుడు ఎట్లా నమ్మలేదు కదా ఈరోజు సాక్షాత్తు కల్వకుంట్ల కవిత గారే సహజంగా ఏంటి అమ్మాయికి మనం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఇచ్చినప్పుడు పుట్టినింటి నుంచి మెట్టినింటికి ఇచ్చినప్పుడు సహజంగా ఆడపిల్ల పేరు మారిపోవడం అనేది హిందూ సాంప్రదాయంలో మనకు తెలిసినటువంటి నీతి కానీ కల్వకుంట్ల అనే ఇంటి పేరు పైన కవిత గారికి ఉన్నటువంటి ప్రేమ మక్కువతోని తాను మెట్టినింట్లో కూడా కల్వకుంట్ల కవితగానే చెలామణి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు సాక్షాత్తు వారే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అని చెప్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా విశ్వసించాలి మా మాట కాకపోయినా కవిత గారి మాటలను విశ్వసించండి ఏ రోజుకైనా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే ఇది నేనేం ఉట్టిగా గాల్లో వాళ్ళు వీళ్ళు అన్న మాటలు విని రాజకీయాల్లో వార్తా పేపర్లో వచ్చినవి ఉట్టిగా గాలికి వచ్చిన మాటలు చెప్తలే నేను సాక్ష్యాధారాలతో 2009లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఈ రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద కూటమి వచ్చింది మహాకూటమి అని వచ్చింది ఆ కూటమిలో ఎవరెవరు భాగస్వామ్యులు టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ సిపిఐ సిపిఎం అంటే జాతీయ పార్టీలు ఏవి మినహాయించి ఇక్కడ కూటమి అట్లాంటప్పుడు మనం కూటమికి ఎన్నికలకు వెళ్ళిన తర్వాత గెలిచినా ఓడినా 5 సంవత్సరాలు ఆ కూటమిలో ఉండాల్సినటువంటి పొత్తు ధర్మాన్ని విస్మరించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టకపోయేసరికి ఎవ్వరికీ చెప్పకుండా హఠాత్తుగా తాను మాత్రమే ఒంటరిగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయి బీజేపీ పక్షాన చేరిండు తానకి ఎవరికైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు చెప్పిన మాట ఏంది అధికారంలో ఉన్న పార్టీతో ఉండాలి మన తెలంగాణను తెచ్చుకోవాలి అన్నారు మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీ పార్టీతో ఎందుకు వెళ్ళి కలిసినారు అంటే ఆ రోజు సమాధానం చెప్పలేదు చెప్పకపోగా తెలంగాణను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ ఎవరు సహకరిస్తలేరు కాబట్టి నేను బీజేపీ దగ్గరికి పోయినా పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా సహకరించారా అంటే అట్లా కూడా లేదు సో ఏంటి అంటే ఎప్పటికైనా సరే
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనసు ఎప్పుడు కూడా బీజేపీ పైనే ఉంటుంది. కాషాయం పార్టీ అయినా గులాబీ పార్టీ అయినా కొంత రంగులకు వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ కొంచెం చేస్తే ఆ కలర్ రెండు కూడా ఒకటేలాగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వారిద్దరు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు చర్చలో నుంచి ప్రజలకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రైతులకు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మంచి పనుల నుంచి ఈరోజు వడ్లు కొనుగోలు జరుగుతుంది. వడ్లు కొనుగోలు డబ్బులు పడిపోయినాయి. రైతులకు గతంలో ఎకరాకు పండిన బస్తా అంటే ప్రతి క్వింటాలు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చినటువంటి ఇలా అనేకమైనటువంటి విషయాల నుంచి పక్కదారి పట్టించడానికి అసలు వార్త చర్చల్లోకి ఎక్కడా కూడా రాకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని ముందర పెట్టి బీఆర్ఎస్ఎస్ పార్టీలు ఈ రెండు కలిసి ఆడుతున్న డ్రామాగానే మనం ఈ రాష్ట్రంలో చూడాలి తప్ప ఆ రెండు పార్టీలు కూడా వేరు కావు. రైట్ అండి కార్తిక్ గారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. పోలేపల్లి రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్ చెప్పండి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అంటే ఒక్కదాని తర్వాత ఒకటి షాకులు తగులుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. ఫోన్ ట్యాపింగ్ కేసు దగ్గర నుంచి కాళేశ్వరం కమిషన్ దగ్గర నుంచి కేటీఆర్ ఏసీబీ కేసు వరకు ప్రతి ఒక్కటి కూడా ఈ అంశాలని ఈ పరిణామాలని అసలు ఎలా చూడొచ్చు? ఇవన్నీ షాకులు అనడం కంటే కుట్రలు అనడం కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇన్ని కుట్రలు ఉన్నాడు కూడా మేము ఏ విధంగా నిలబడ్డాం అన్నది చూస్తారు మీరు. ఎందుకంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా మా నాయకుడు ముగ్గురు ఏదైతే కేసీఆర్ గారు కానీ, అదే విధంగా కవితక్క కానీ, అదే విధంగా ఎవరైతే హరీష్ రావు గారు కానీ, మా అంతిమంగా నాయకుడు ఎవరైనా కేసీఆర్ గారు అని చెప్తున్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టడం అనివార్యం రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కావాలని. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా పరిపాలన నడుస్తున్నది అన్నది జగబీర్న సత్యం. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు. ఇప్పుడు కవితక్క అంశం అడుగుతున్నారు కాబట్టి కవితక్క ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ రాసిన తర్వాత అంతర్గతంగా పార్టీలో చిన్న చిన్న కూడా దృష్టికి తీసుకురావడానికి కేసీఆర్ గారికి ట్రై చేసింది. అదే విధంగా మన డైరెక్ట్ వచ్చు. అదే విధంగా మా పార్టీలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి ఆమె లెటర్లు మొదటి నుంచి రాసే అలవాటు రాసింది. కానీ ఇక్కడ కొంచెం జరిగేది ఏంటంటే బయట ఉన్న మీడియా కానీ, కొంత మా పార్టీలో ఉన్న కొత్త అత్యుత్సాహం ఉన్న వ్యక్తులు కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళ మధ్యన నిజంగా లుకలుకలు వచ్చినాయి కావచ్చని ఏదైతే పార్టీలో ఉన్న వ్యక్తులు కొంత ఆ వర్గం అని, ఈ వర్గం అని, యా వర్గం అని అనుకుంటున్నారు తప్ప ఏ వర్గం కాదు, అందరం కేసీఆర్ వర్గమే. అంతే తప్ప కొంతమంది సంయమనం పాటించాలి. రాష్ట్రంలో ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద సుదీర్ఘంగా కొట్లాడినాం. ఏదైతే దాదాపు 18 నెలలుగా కొట్లాడుతున్నాం. 18 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న అప్పులు, అదే విధంగా వచ్చిన ఆదాయం ఎటుపోతుందో అర్థం అవ్వట్లేదని మొదటి నుంచి కొట్లాడుతున్నాం. ఈ విషయాన్ని మేము ప్రజల మధ్యలో తీసుకుపోతున్నాం. కానీ ఏదైతే ఇప్పుడు కవితక్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నాకు పెద్దగా తప్పుకేమో కనబడట్లేదు. ఎందుకంటే పార్టీలో ఏ అంశాలు ఉండడం స్వేచ్ఛగా మాట్లాడుతుంది. మా నాయకుడు ఏదైతే కేసీఆర్ గారు అంటుంది, కేసీఆర్ తప్ప మాకు ఎవరు నాయకులు లేరు, అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవితక్క కానీ. ఈ ముగ్గురు కూడా మాకు ఏంటంటే ఒక 3 స్తంభాలు లాంటి వాళ్ళు, 4వ పిల్లర్ ఏదైతుందో కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు కూడా పార్టీ మొత్తం యావత్తుగా కలుగుతుంది. ఏమి లేవండి విభేదాలు మీరు అనుకున్నట్టు. కవితక్క ఏదైతే క్యాజువల్ గా మీడియా అడ్రస్ చేసినప్పుడు మాట్లాడిన మాట తప్ప ఇంకోటి ఏంటంటే మా పార్టీ ఎక్కడ విచ్ఛిన్నం కావాలని, మా పార్టీ ఎక్కడ విడిపోవాలని అన్ని వర్గాలు పనిచేస్తున్నాయి. మేము చెప్తాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎట్లా చేసింది, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు కవిత గారు అన్న మాట కూడా నేను, ఎందుకంటే బీజేపీ అంత చిల్లర పార్టీ అండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మహారాష్ట్ర చూద్దాం, పార్టీని 2 ముక్కలు చేసింది, తండ్రిని కొడుకుని విడదీసింది. ఇలాంటి సందర్భాలు దేశంలో చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కూడా చూస్తాం. 3 రాష్ట్రాలు ఏదైతే హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఇప్పుడు తెలంగాణ కానీ మొత్తం అగమ్య గోచరంగా ఉన్నాయి. పరిపాలన సరిగ్గా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మేము మాకు పొత్తుంటే, ఒకవేళ బీజేపీ పొత్తుంటే మేము కేంద్రంలో మేము మలిపే నింపుకుపోతుంది కదా అండి, పోయి కలుపుతాము. అంతేగాని కవితక్క అన్నది ఏంటంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు మంతనాలు జరినాయని ఇంకొకరు చెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఎవరో ఏదైతే పార్టీ అధినేతతో చెప్పుకోవచ్చు, అదే విధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ తో చర్చించుకోవచ్చు. అది ఏమున్నది వాళ్ళిద్దరి మధ్యలో అంశం కాబట్టి, వాళ్ళిద్దరు పెద్దలు కాబట్టి వాళ్ళు చర్చించుకుంటారు. దీనిలో పెద్ద ఆలోచించవలసిన అవసరం కూడా ఏం లేదు. ఒక్క నిమిషం గారు, నమస్తే అండి. ప్రేమ్ గాంధీ గారు వినపడుతోందా? రైట్ అండి, చెప్పండి. అంటే ఇప్పటి మాట కాదులేండి, ఎప్పటి నుంచో ఉన్న మాటే. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, 2 ఒకటే అనే మాట ఇప్పటి నుంచి వచ్చిన మాట అయితే కదా, ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇప్పుడైతే అధికారికంగా కూడా దీనిపై ఎవరు కేసీఆర్ వాళ్ళ సొంత కూతురు కల్వకుంట్ల కవిత కూడా చెప్పడం జరిగింది, ఇట్లా విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ బీజేపీలో అని. అసలు మీరు ఏమంటారు? మా సామెల్ కార్తిక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఆయన ఒక మాట అన్నాడు, రంగులు ఒకటి ఉన్నాయి, పేర్లు అట్లున్నాయి, ఇట్లున్నాయి అని అంటున్నాడు. నేనేమంటున్నా,
ఆయన రాహుల్ గాంధీ లెక్క వైట్ టీ షర్ట్ వేసుకుండు, రాహుల్ గాంధీ లెక్క గడ్డం పెంచుకున్నాడు, రాహుల్ గాంధీ లెక్క తెల్ల ఎంటికలు పెట్టుకుండు, రాహుల్ గాంధీ అయిపోతాడా కార్తిక్? కాడు కదమ్మా. ఆయన రాహుల్ అవుతాడు, కార్తిక్ రాహుల్ గాంధీ ఆయననే, ఈయననే. అంటే రంగులు మాత్రం అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏంది ఇది ప్రస్తావన ఏందో ఆయనకే తెలవాలి. నిజంగా కూడా చెప్పాలి అనుకుంటే ఆమెనే బీజేపీని అనేక సందర్భాల్లో ఉత్తరంలోనే ప్రశ్నించింది. ఏమని? బీజేపీ పట్ల మీరు స్పందిస్తలేరు, బీజేపీ పట్ల మీరు కఠినంగా మాట్లాడుతుండే, నన్ను జైల్లో పెట్టినటువంటి పార్టీ మీద మీరు సరిగా స్పందించలేదు అనేటువంటి వాదన బిడ్డనే తండ్రికి చెప్పినప్పుడు మళ్ళీ మా దగ్గరికి ఎట్లా వస్తుంది? అనవసరమైనటువంటి ఆరోపణలు ఇవి, ముమ్మాటికి జరగని విషయము. ఇంకా ఇక బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది ఏమని? రకరకాల ఆంక్షలు మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా, ఇదే మాట్లాడలేదు ఆమె, ఇంకా కేసీఆర్ ఏమో నాయకుడు అంటున్నారు అని అన్నప్పుడు, ఇదే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మాట్లాడితే, ఒక దళిత నాయకుడు మాట్లాడితే క్రమశిక్షణ చర్యల కింద ఆయన పదవి తీసేసారు, తీసుకుపోయారని పక్కన పెట్టారు. అదే ఈటల రాజేందర్ గారు మాట్లాడితే ఆయన పరిస్థితి ఏం చేశారు? మళ్ళా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి కవితను సస్పెండ్ చేయరా? కవితకి రూల్స్ వర్తించాయా? అలాగే కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనకు వర్తించాయా? అంటే ఇలా కుటుంబం విషయం వచ్చే వరకు ఆరోపణలు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా గమనిస్తా ఉన్నాం. ఈయన ఓవరాల్ సబ్జెక్టులు ఏం అర్థమైందంటే ఒకటి అర్థమైంది, కవితకి ఆమె సెల్ఫ్ డిఫెన్స్ గా ఆమె ప్రాధాన్యత దక్కుకుంటూ వచ్చింది. పార్టీలో ఆమెకు ప్రాధాన్యత దక్కుకుంటూ రావడము, తర్వాత ఆయనకు రైట్ టైం లాగా ఉండేటువంటి ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇది ఎంత లైట్ తీసుకున్నారంటే, మొన్న కవిత మాట్లాడిన తర్వాత, ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి కవిత మాట్లాడిన తర్వాత తెల్లారి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కవిత పేరుని కూడా ప్రస్తావించనంత లైట్ గా తీసుకున్నారు కవితని. ఆ లైట్ తీసుకునడానికి ఉదాహరణ ఒకటే, ఆయన ఇప్పుడు స్టేట్స్ వెళ్ళిపోయారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, మౌనం ఉన్నారు. అంటే ఏంది? ఈవిడ వల్ల మనకు పెద్ద ప్రభావం ఏమి లేదు, మన పార్టీకి జరిగే నష్టం ఏమి లేదు. ఆమె వల్ల గతంలో ఆమె ఉండడం వల్ల, ఆమె చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్లు ఇరకడం వల్లనే పార్టీకి అప్రతిష్ట పాలైనటువంటి పరిస్థితులు ఆమె గమనిస్తున్నారు. అవన్నీ గమనించినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. ఇంకొక వ్యూహం కూడా ఉండొచ్చు. ఒకవేళ నిజంగా కూడా కేసీఆర్ అనుకున్నాడు అనుకోండి, ఒకటైతే వాస్తవం, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ రితేష్ నాయకులు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు, దాని తర్వాత ఉన్నటువంటి నాయకులు ఎవరైనా టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడ పోతారు? ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటారు. అదేదో నా బిడ్డ దగ్గరికే పోతారనే వ్యూహం కూడా ఉండొచ్చు కదా. కేసీఆర్ వ్యూహం ఇది కూడా ఉండొచ్చు. కానీ బిడ్డ కూడా పెట్టని, ఆమె కూడా ప్రయత్నం చేయని, ప్రాంతీయ పార్టీగా బలంగా కానిటువంటి వాతావరణం ఉండుండొచ్చు. ఎందుకు ఒకటే కుటుంబంలో రెండు పార్టీలు ఉండొద్దా అనే భేదం కూడా కేసీఆర్ ఆలోచించుండొచ్చు. అందుకోసమే కేసీఆర్ మౌనం ఉన్నాడు. కేటీఆర్ ఏం మాట్లాడతలేరు, నాయకులు ఎవరు మాట్లాడతలేరు. ఉద్దేశం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. పరస్పరంగా ఎవరిని వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి అట్లా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదు. ఒకవేళ ఉత్తరమే అనుకుందాం, ఉత్తరం మాట్లాడింది, ఉత్తరం రాసింది, ఉత్తరం చేసింది అని అనుకుంటే ఆమెనే చెప్తాను అనేక ఉత్తరాలు చింపేసింది అంటుండు. ఈ ఉత్తరం ఎందుకు చింపలే అంటే కేసీఆర్ బయట పెట్టిండా, కేటీఆర్ బయట పెట్టిండా ఉత్తరం, లేదా కవితనే తనంతట తాను ఆ ఉత్తరాన్ని లీక్ చేసిందా? ఈ ముగ్గురు తప్ప వేరే వాళ్ళు లీక్ చేయడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే కేసీఆర్ కి కవితకి ఎంత దూరం ఉంటే ఈ ఉత్తరాల పరిస్థితికి వస్తుంది. అది కూడా 6 పేజీలు అనేక విషయాలు ప్రస్తావిస్తూ రాసినటువంటి అనేక అంశాల మీద. అంటే తండ్రికి బిడ్డకి దూరం ఏర్పడితేనే ఉత్తరాల పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అందరూ పరీక్షిస్తున్నారు. కేసీఆర్ గారు చూస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి, అన్ని చూస్తున్నారు. ఒకటే ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బావబొమ్మర్దులు ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఎప్పుడైతే ప్లీనరీ వేదిక మీద నా రాజకీయ వారసుడు కేటీఆర్ అని క్లియర్ అయిపోయిందో అప్పుడే ముసలం స్టార్ట్ అయింది. ముందు హరీష్ రావు 2-3 రోజులు హరీష్ రావు స్పీచ్ నడిచింది. హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశం మీదే మనం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని టీవీ ఛానల్స్ అందరం దాని మీద నేను డిస్కస్ చేసుకున్నాం. ఆ 2 రోజుల్లో వాళ్ళు సద్గమనించిండు. ఏమని? కేటీఆర్ డైరెక్ట్ పోయిండు, వాళ్ళ తండ్రిని పరామర్శిస్తున్న సాకులో పోయిండు, మాట్లాడు. మళ్ళీ హరీష్ రావు వెంటనే మాట్లాడు, మా నాయకుడు కేటీఆర్ఏ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందే, ఆయన ఆదేశాల మేరకు మనం పనిచేస్తాం, మా లీడర్ కేసీఆర్ అన్నాడు. మళ్ళీ ఎట్లయితే కేటీఆర్ వెంటనే ఒక విషయం మీద హరీష్ రావు దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళిండో, మళ్ళీ కవిత దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండే కదా. కవిత ఇంటికి పోయేది ఉండే, కవిత నేరుగా మాట్లాడేది ఉండే, ఉన్నటువంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేది ఉండే. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఇక వాళ్ళకి తెలుసు కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం ఏమి లేదని వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఉంటే ఉండని, పోతే పోనీ అనేటువంటి వాదనలు ఉన్నారు. కాబట్టి ఇలా ఆమె స్పీడ్ పెంచింది, రకరకాల అపోహలు. తర్వాత ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశం మాట్లాడుకుంటే ఆమె ఒక మాట మాట్లాడుతుంది,
నా ప్రమేయం లేకుండానే వేసిర్రు చేసిర్రు అంటే క్లియర్ గా చెప్తా ఉన్నాము. అదే పత్రిక యొక్క యజమానితోని మా అంకులు నేను అంత క్లోజ్ గా మాట్లాడతా, అన్ని మాట్లాడతా, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా ఉంటే తెల్లారి ప్రెస్ మీట్ లో పెట్టి ఖండించాల్సిన అవసరం ఉంటే కదా. అది ఖండించకుండా దానికి ఇంకో వాతావరణం మాట్లాడి దాన్ని చేసుకొని ఇలా మీరు పూర్తి ఆమె డిఫరెంట్ స్టెప్ చూసుకుంటారండి. ఆమె ఎప్పుడైతే ఆమె స్టేట్స్ నుంచి ఇండియాకి వచ్చిందో, వచ్చిన తర్వాత వెంటనే ఏం ప్రస్తావన వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన బీసీ నాయకులు, కొంతమంది బీసీలు, జాగృతికి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి సీఎం అంటున్నారు. అరే నువ్వు ఎవరిని సీఎం అంటున్నావు? కవిత సీఎం అంటే ఆ కవితని తయారు చేసిన ముఖ్య వాళ్ళ నాన్న ఫోటో ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? అక్కడ కేసీఆర్ కనబడడు, బీఆర్ఎస్ కనబడదు. మరి దేనికి నువ్వు సీఎం అవుతావు? అంటే ప్రత్యక్షంగా నువ్వు రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టు క్లియర్ కనబడతా ఉంది కదా. ఖచ్చితంగా అందరూ చేసే గతంలో షర్మిల అయితే ఏ తప్పు అయితే చేసిందో ఆ తప్పు ఈవిడ కూడా చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అయితే ఇందులో ఒకటి జరగవచ్చు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ వాళ్ళకి అందరికీ రాజకీయ అవకాశాలు వద్దన్నా అవునన్నా ఎమ్మెల్యే టికెట్ రావచ్చు, ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగవచ్చు. రేపటి ఉంది అని అనుకుంటే అలయన్స్ లో పనిచేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రాజకీయాలు ఎవరు మిత్రులు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. అసలు పదవుల కోసము భార్యాభర్తలు విడిపోయినటువంటి దాఖలున్నాయి. పదవుల కోసం తల్లిదండ్రుల మీదనే తిరుగుబాటు చేసి చంపుకుని హత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో అనేక సందర్భాలు కనబడుతున్నాయి. ఇలా అదే ఈ కుటుంబంలో కనబడుతుంది. కల్వకుంట్ల కుటుంబంలో కూడా ఖచ్చితంగా పదవుల కోసం, వ్యక్తిగత యొక్క ఎదుగుదల కోసం ఒకరిదొకరు ప్రత్యామ్నాయ పార్టీల వర్షన్స్ విన్నారు. అంటే 3 వర్షన్స్ ఇప్పుడు మీ ముందున్నాయండి. 3 విన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఏం జరగబోతోంది? ఆ కవిత ప్రయాణం ఎటువైపు? అసలు ఆమె కొత్త పార్టీ పెడుతోందా? అసలు ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు కనుక రాజకీయ ప్రయాణం మొదలెడితే ఖచ్చితంగా గోదావరిలోకి. ఆల్రెడీ కాళేశ్వరం కూలిపోయే పరిస్థితిలో ఉందన్న అడావుడికి ఈవిడ ఇంకొంచెం ఆద్యం తోడుతుంది తప్ప దమ్మిడికి పనికిరాని రాజకీయ ఉనికి లేని ఇలాంటి లీడర్లని అనవసరంగా మీడియా ఛానల్ అలాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయబట్టి వీళ్ళు ఏం మాడుతున్నారో వీళ్ళకే అర్థం ఉండట్లే. ఎందుకంటే వీళ్ళు డైలీ సీరియల్ చూసి ప్రభావితం అవుతూ ఉంటారు. మీరు గమనించారమ్మా ఎప్పుడైనా డైలీ సీరియల్లో ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ భర్తతో మాట్లాడరు, నాన్నతో మాట్లాడరు, అమ్మతో మాట్లాడరు, మొత్తానికి వీళ్ళే సొంత పెత్తనాలకు పెట్టి 500 ఎపిసోడ్లు చేస్తారు. అలాంటి దానికి తెరలేపింది ఈవిడ. వాళ్ళ తాతగారు లాగా ఏమైనా 10 మంది అక్కచెల్లిలో ఉన్న కేసీఆర్ గారి కుటుంబమా? ఒకే ఒక్క అమ్మాయి కళ్ళలో పెట్టి పెంచుకున్నాడు. తెలంగాణ జాగృతి అని పెట్టి ఈవిడ రాజకీయ ప్రస్థానం అంటారు, కానీ తెలంగాణ సంస్కృతి పట్ల ఈవిడకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ జాగృతి అన్న దాంట్లో మన సంస్కృతి, మన పరిరక్షణ అన్న నేపథ్యంలో రాజకీయ అరంగేట్రం చేసి ఇవాళ ఈవిడేమైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాగా ఎప్పుడు నిరంతరం ప్రత్యక్ష ఎలక్షన్స్ లో గెలుచుకుంటూ వచ్చిన క్యాండిడేట్ అంటే, మొన్న నిజామాబాద్ లో ఎలక్షన్ జరుగుతుంటే రైతులు ధర్నాలు చేస్తుంటే దొంగదారం పట్టే వెనక పక్క నుంచి పోయి లాస్ట్కి ఎలక్షన్ పుట్టి ముంచుకుంది. ఈవిడే అంతంత మాత్రం అంటే ఈవిడికి ఆ నిజామాబాద్ లో దిక్కుమాల కోటరీ, దమ్మిడికి పనికిరాని కోటరీ. వీటితో నాకు తెలిసి కేసీఆర్ గారి గురించి కోటరీ అంటారు, ఒక హరీష్ రావు గారు, కేటీఆర్, నెక్స్ట్ బాగా అత్యంత ఆత్ముడైన జగదీశ్వర్ రెడ్డి, ఇంకోటి బిఎల్ సంతోష్ ఎవరో ఉంటారు. ఆయన బిఎల్ సంతోష్ అంటే ఈ బీజేపీ వాళ్ళు బాధపడతారు. ఆ సంతోష్ ఒక ఆయన రాజ్యసభ ఎంపీ ఉంటాడు, ఆయన మా అయితే పాల రాజేశ్వర రెడ్డి. వీళ్ళు 5 కాకుండా ఇంకెవరమ్మా కోటరీ అక్కడ? అంత చెవులు తినిపించేసుకునే కార్యక్రమం అంటే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు అలాంటి వాళ్ళు ఇచ్చిన మార్గంలోనే రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఏ ముహూర్తం పార్టీ పెట్టాడు ఆయనకి తెలుసో తెలియకో ఆ జీవితాంతం అబండాలు మోసుకుంటాను తిరుగుతుంటాడు. రాష్ట్ర సాధనలో ఆ రోజు సోనియా గాంధీ గారు పార్టీని విలీనం చేయమన్నప్పుడు కూడా ఆయన మొగటం లేని మహారాజులు వెనక్కి వచ్చాడు, ఇక్కడ రాష్ట్రం కోసం ఎలక్షన్స్ లో గెలుచుకుని వచ్చాడు. ఈవెన్ కాంగ్రెస్ కూడా సిఎల్పీనే విలీనం చేసింది. ఒకే ఒక్క పోరాట యోధుడు మా బట్టి విక్రమార్క ఒక్కడే స్వతంత్రంగా కాంగ్రెస్ కి చిత్తశుద్ధి చాటుకుంటూ ఉన్నాడు. ఇవాళ ఒక హైపోథికల్ ఈక్వేషన్స్ లో వెళ్ళిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మినిస్టర్లు పదవులు ఇవ్వక వాళ్ళు ఇవాళ ఎస్సీ సామాజిక వర్గంలో ఢిల్లీ ప్రయాణమే మమ్మల్ని మినిస్టర్లు ఇవ్వడానికి మొదలెట్టారు ఆల్రెడీ దుకాణం. రెండోది ఇక్కడ జరుగుతున్న లోకల్కి ఏంటంటే డైవర్టన్ పాలిటిక్స్ కి ఈ కవితమ్మని తీసుకొచ్చారు. ఇప్పుడు బాధ అంతా ఏంటంటే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు ప్రాంతీయ పార్టీ ఒకప్పుడు ఏదో మంచో చెడ్డో పొరపాటో గ్రాపాటో ఏదో బీఆర్ఎస్ అన్నాడు ఆయన, కానీ ఇవాళ ప్రత్యక్షంగా ఆయనకి రాజకీయాల్లో ఇక్కడ ప్రజెంట్ ఎనిమి ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తో ఆయన పోరాటం చేయాలా? ఏ ముక్కుతో మూలుతో 4 సీట్లు ఇక్కడ ఎంపీలు ఏమో 8 సీట్లు గెలిచిన వాళ్ళతో ఆయనకి ఇక్కడ స్టేట్ లో ఏ ప్రాతిపదిక మీద యుద్ధం చేస్తాడు? కాంగ్రెస్ తోనే యుద్ధం చేస్తాడు. ఈవిడేమో తగుదనమ్మా వచ్చి బీజేపీ యుద్ధం ప్రకటించాలి. ఇంకో మిత్రుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ బీజేపీలో చీలికి తీసుకొచ్చి ఏం చేస్తుంది కవిత వర్గం అని. మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎవడైనా ఒక పనికొచ్చిన లీడర్ వెళ్ళాడు చెప్పు. ఈవెన్ ఆవిడ జాగృతి అని వెనకాల తిరుగుతున్న మిత్రులు చాలా మంది ఉన్నారు. ఆయన కనీసం పచ్చి మంచిలు కూడా ఇవ్వదేవాళ్ళు ఆవిడ. అలాంటి ఆవిడ పట్టుకుని ఆవిడ ఇవాళ రాజకీయ ఆరంగేటం, దాంట్లో ప్రత్యక్ష ప్రసారాలు ఏంటంటే అదేదో తపెలా ఛానల్ పేపర్ రోడ్డు రాసిన వార్తలు గుర్తు ఆవిడ మళ్ళీ తిరిగిపోయింది. మొన్న షర్మిలమ్మే మాడింది కదా,
డబ్బులు ఇచ్చినంతకాలం మా సైడ్ రాశారు, డబ్బులు ఇవ్వకుండా నాకు కనీసం అది కవరేజ్ కూడా ఇవ్వరని. అదే పరిస్థితి ఈవిడ కూడా. ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, ఈవిడ ఉత్తరం రాయవలసిన దరిద్రం ఏముంది, డైరెక్ట్కి వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్తే ఎవరైనా గేట్లు అందరూ అమ్మ నువ్వు రావద్దని ఏమైనా అడ్డేస్తారా? అలా మంచి ఫ్యామిలీ వాళ్ళు కొట్టుకు వస్తున్నట్టు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి వీళ్ళకి. అర్థం పర్థం లేని దిక్కుమాల ఉత్తరం రాసి దాన్ని బయట పెట్టారట. అసలు ఈవిడే నాకు తెలిసి 2వ కాపీ బయట పెట్టి ఉంటుంది. అసలు జెరాక్స్ కాపీ, కార్బన్ కాపీ ఏదో పెట్టి, అయితే ఒకే ఉత్తరం 2 సార్లు జెరాక్స్, అయితే 2 రాత్రులు ఉత్తరం రాసి ఉంటుంది చూసి కాపీ రాసి. అసలు ఏమన్నా దాంట్లో కంటెంట్ ఉందా? అలో లక్ష్మణ బీజేపీ మీద పడేది స్టేట్ పరివ్యూలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీకి ఎక్కువ, రాష్ట్ర జాతీయ పార్టీకి అస్సలు పనికిరాని పార్టీ కింద బీఆర్ఎస్ అభివర్తిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళు ఇవాళ ఎట్లో అట్లాగే ఈ 4 సంవత్సరాలు నిలదొక్కుంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ పోరాటం చేసి అధికారం పట్ల పోరాడవలసిన దగ్గర పదవి లేకపోతే మొన్న ఈ ముక్కుతూ మూడుతూ కుటుంబ ప్రాతిపదిక మీద పార్టీ అంతా సహకరించకపోతే ఈవిడ ఎమ్మెల్సీ గెలిచేస్తుంది. నాకు తెలియకడుగుతాను. 2వసారి గెలవడానికే దిక్కు దివానం లేదు. ఈవిడ రాజకీయ పార్టీ సీఎం, ఆడెవడో పనికిమాల జ్యోతిష్కులు ఉంటారు, బుర్రతొక్క వెధవలు. ఆ వెధవలు ఎవడో చెప్పుకుంటాడు జైలుకి వెళ్ళినాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈవిడేమో టెంకర్ రాజకీయాలు చేయడానికి ప్రత్యక్షంగా ఓ పెన్ను కాగితం దొరికింది కదా, బ్రహ్మానందంగా జైల్లో కూర్చుని నేను కవిత్వాలు రాస్తున్నానట్టు రాసి వాళ్ళ నాన్నగారికి ఉన్న తీరికగా ఉన్నాడు. ఇప్పుడు గత ప్రశాంతంగా ఆలోచిస్తూ ఏం చేయాలో స్ట్రాటజీస్ ఆలోచించుకుని దగ్గరికి వెళ్ళి ఈ దిక్కుమాలోత్తరం రాసి దీంట్లోంచి ఒక అవుట్కమ్ ఏముంటుందమ్మా దీంట్లో? ఏం చేయగలదు ఈవిడ చెప్పమన్నాడు. ఫస్ట్ అతిరథ మహారథులు ఉన్న కాంగ్రెస్ పార్టీలు అటోళ్ళనే నానా తిప్పలు పడి వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం ఏకతాటి మీదకి వచ్చేసారి అధికారం తెచ్చుకున్న తర్వాత వాళ్ళే కింద మీద పడి కక్క డొక్కలు తింటుంటే ఒక పక్కన యువతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎగేసుకుని పొగేసుకుని దాన నాగేంద్ర అందరూ మంత్రి అనే ప్రాతిపదిక మీద పోతే కూడా వాళ్ళకి దిక్కు దివం లేదు. ఏమవుతుందో తెలియని నిస్సాయ స్థితి. ఎవరిని చీల్చుకుని వెళ్తారు. ఇప్పుడు బీజేపీయే చీల్చింది అనుకోండి, ఎక్కడ తీసుకొస్తారు? షిండిలాటోడు ఉన్నా వాళ్ళు ఉన్నదంతా ఏమైనా అధికారం తీసుకురాగలరా? అవతల కాంగ్రెస్ నుంచి చీలికలు జరగాలి. ఇన్ని హైపోథెటికల్ ఈక్వేషన్స్ డ్రైవ్ అవుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తలా తోక లేకుండా ఈవిడ రాజకీయ ఉనికి ఏడు వాళ్ళ అన్నకి పదవి ఇస్తారంటే వాళ్ళ అన్నకి తిరిగిన కాళ్ళకి బలపం కట్టుకుని తిరుగుతుండే ఆయన. వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ ఆఫీస్కి వెళ్ళి 25 తిరుగుతుండు. కష్టపడమనంటే అమెరికా వెళ్ళి వెనక్కి వచ్చింది. రావడం ఏమైనా ఝాన్సీ లక్ష్మీబాయిలో వేరతిలకం దిద్ది ఏమైనా పదవులు ఇచ్చేస్తారా? ఇంకో మిత్రుడు చాలా బాగా చెప్పాడు, ఈ శర్మిలమ్మ పార్ట్ 2 లాగా ఎప్పుడైతే రాజకీయాలు చేద్దాం అనుకుంటారు. అవతల అలిగిరి ఉంటాడు తమిళనాడులో, ఇక్కడ రాజ్ ఠాకరే అని ఉంటాడు ఇక్కడ మహారాష్ట్రలో. ఈ లేడి పనికి వచ్చారు, ఏం చేశారు? వాళ్ళ శరద్ పవార్ ఫ్యామిలీని తీసుకొచ్చారు. చెట్టు కూడా పట్టుకోడు అయిపోయి లాస్ట్కి ఏమవుతుందో చూసుకోమనండి ఒకసారి. రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడ శాసించే స్థాయిల నుంచి ఒక ప్రాంతీయ పార్టీ నిలదొక్కడం ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశారు. ఇది జాతీయ పార్టీ కింద అనౌన్స్ చేసి ఏదో తీసుమార్కాన్ని రాజకీయాలు చేద్దాం అంటే తలా తోకాలండి. ఇలాంటి తబేలా బ్యాచ్ ఉండబట్టి కేసీఆర్ గారికి అంత అన్యాయం జరిగిందని మా లాంటి వాళ్ళు విశ్లేషణ ఎన్నిసార్లు చెప్పాం మేము. ఒకసారి ఎప్పుడైనా సరే మనకు క్షేత్రస్థాయిలో మనకున్న పవర్ ఏంటంటే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి పారాచూట్లు వేసుకొచ్చిన బ్యాచ్లు కాకుండా స్వతంత్రంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధితో మన రామూర్తి లాంటి ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన కాడి నుంచి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే దానివల్ల వచ్చే పర్యవసనాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే కమిట్మెంట్ తో పనిచేస్తారు. ఇప్పుడు మా గాంధీ ఉన్నాడు, బీజేపీ అంటే చెవులు మెడలు అన్ని కోసేసుకుంటాడు. ఆయన కాంగ్రెస్ వాడు ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే అవకాశాలు కల్పించబడతాయో కన్న తల్లి లాంటి పార్టీ మీద మమకారాలు ఉంటాయి. అంతేగాని మా నాన్న కేసీఆర్ కాబట్టి నేను కూతురుని కాబట్టి ఒక్కరినే గారాల పార్టీని కాబట్టి ఒకసారి ఎంపీ చేయండి, ఓడిపోతే ఎమ్మెల్సీ చేయండి అంటే ఇలాంటి బుర్ర తక్కువ రాజకీయాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళని అసలు మీలాంటి మీడియాని కవర్ చేయకుండా ఇంట్లోకి వచ్చి వంట చేసుకుని అన్నం పెట్టమని చెప్పాలి వాళ్ళ భార్య భర్తలకి. ఎందుకంటే స్త్రీ సమాజంలో వాళ్ళకి గౌరవం తగ్గుతుందంటే ఇలాంటి వాళ్ళ వల్ల నేను మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తలాతోకాలని దిక్కుమాల రాజకీయాలు చేసి వీళ్ళ పర్సనల్ వెంజెంట్ అని మొత్తం అంతా పార్టీ మీద రుద్ది నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి బీజేపీ మీద యుద్ధం చేయండి. సమాధానాలు చెప్పండి. నీతో తిరిగిన నీ పిఏ గాని చార్టెడ్ అకౌంటెంట్ ఇలా చిన్న చితకాలను కూడా లోపల వేసేసారంటే ఎవరికి చెప్పండి. సొంత పెత్తనాలు ఎలగబెడితే వచ్చిన ఉపద్రవాలు ఎలా ఉంటాయో తెలుసుకోమనండి. రైట్ అండి. రామ్మూర్తి గారు మీరు చెప్పండి. విన్నారు కదా ప్రసాద్ గారు చెప్పింది. అట్లాగే బీజేపీ ఏం ఆరోపిస్తుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఫామ్ లో లేదు కదా, మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతుందని కూడా బీజేపీ వర్గాలు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాము. అసలు అది నిజమేనంటారా? ఫామ్ లో కాదండి, మేము ఫామ్ ఉన్నాం కాబట్టి మేము సెకండ్ ప్లేస్ లో, వాళ్ళు ఎక్కడో 8 సీట్లతో వెనుక ఉన్నారు రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీలో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఏంటంటే మనం ఇంకా చూడాలి అంతే తప్ప. కానీ ఇప్పుడు కవితక్క అంశం మీద కవితక్క అంశం మీదనే మాట్లాడాలి. ఎందుకంటే గతంలో ఈడీ సంబంధించే వాళ్ళు కానీ విచారణలు కానీ కవిత స్వయం కూడా జరిగింది. నన్ను కొంత బీజేపీలకు ఆహ్వానిస్తున్నారు, బీజేపీలకు ఆహ్వానే కేసులు ఉండవు, ఆ విధంగా కూడా ఆమె చెప్పి జరిగింది. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆమె బీజేపీ కొట్టాడంటే కొట్టాడు అప్పుడు చెప్పింది. ఇదైతే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ లో వస్తున్నట్టు పేరుతో ఆంధ్ర రాష్ట్ర కూడా జరిగింది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆమె కంటున్నది ఒక విధంగా, మరో సైడ్ కేసీఆర్ మా అంతిమ నాయకుడు అని చెప్తుంది. కాబట్టి నేను అంటున్నానంటే
చిన్న చిన్న అంశాలు ఏమో సరిదిద్దుకోవాలి. కుటుంబం విడిపోద్దని చూడాలి ఎవరమైనా కూడా. ఇప్పుడు పార్టీలో ఉన్న అందరం కుటుంబ సభ్యులమే. కుటుంబంలో చిన్నగా ఏదన్నా కూడా అందరం సర్దుకుంటాం తప్ప చిలికి చిలికి గాలి వాళ్ళ ఎవరు కూడా ఊహించద్దు. అదే విధంగా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ కుటుంబం చల్లగా ఉంటే కేసీఆర్ మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటారు. ఏదైతే రాజకీయ పార్టీలు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ ఎప్పుడు ఇంటిలో లుకలుకలు వస్తాయా, ఇప్పుడు విడకూడదమ్మా చిన్న దొరుకుతాయి. దాని ద్వారా కానీ వివిధాల ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం ఏం చేసినా రానున్న టీఆర్ఎస్ ప్రారంభమే తప్ప కానీ బీజేపీకి మాకు ఇప్పుడు పొత్తు లేదు. నేను చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ అదే విధంగా ఏదైతే భూమిలో ఏదైతే చెప్పుకున్నారు అదే విధంగా పొత్తు విషయం చెప్తున్నా ఎక్కడైతే జరిగింది అన్నది. అదే విధంగా ఏదైతే హుజరాబాద్ లో కలిసి పనిచేసాము డొడగొట్టికి. అదే విధంగా నిన్న కాక మొన్న ఒక 15 రోజుల కిందనే గౌరవ రేవంత్ రెడ్డి డైరెక్ట్ మోడీ గారికి సంబంధించిన ఏదైతే ప్లానింగ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నా కాబట్టి దాంట్లో ఉన్న కొత్త పార్టీకి సంబంధించిన ఆ మీద గుర్రుగా ఉండదు. డైరెక్ట్ ఆయన నేను మోడీ సంబంధించిన ప్లానింగ్ లో నేను ముందుకు తీసుకుపోతున్నా అని డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి గారు చెప్తారు. డిసిప్లిన్ లేదు, మా పార్టీ డిసిప్లిన్ లేదు. మాకు కుర్చీ మార్త పెట్టడానికి కొట్లాటకు అదే విధంగా పిడికి అడ్రస్ అయితే మా కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఆ సమస్య ఉన్నది. మా దగ్గర ఏదైనా మాట్లాడితే మొత్తం కంప్లీట్ గా మేము తెచ్చుకుంటాం, అంతర్గతంగా చర్చించుకుంటాం, అది కంప్లీట్ అవుతుంది. అదే విధంగా మా కేఆర్ గారు అమెరికా మిగతా ఎలాంటి విభేదాలు అదే విధంగా విత్తక గారు కూడా చెప్పినట్టే అందంగా కేసీఆర్ ముఖ్యం చేయడానికి మేము కలిసి పనిచేస్తాం. మా దాని లుకలు లేవు, ఏమి ఏమన్నా చిన్నవి ఉన్నా కూడా మంది సైలెంట్ గా ఉండ ఏదైతే కవితకు కొంచెం మందలిస్తూ మెసేజ్ పెట్టడం జరిగింది. అంతే, దీనిలో పెద్దగా ఆలోచించిన విషయం లేదు. మీలో లుక్కులు లేవు అన్నప్పుడు అంటే ఆల్రెడీ కేటీఆర్కి నోటీసులు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేత వెళ్ళి పరామర్శించడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం కేసీఆర్కి మీ పార్టీ పెద్ద అయిన కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు ఏ నేత కూడా స్పందించలేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? పార్టీ పిలిపిస్తే కంపల్సరీ అవుతుందండి. పార్టీ పిలుపు ప్రకారము ఏదైతే కార్యకర్తలు కానీ జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ చేస్తారు. కానీ ఏంటంటే అది ఏం తెలుసు, ఎందుకంటే 3 రోజుల క్రితమే ఏదైతే గోల్డ్ సంబంధించిన ఏదైతే వాళ్ళది బయటకు వచ్చిన తర్వాత ఏదైతే నోటీస్ వచ్చిన తర్వాత నోటీస్ విషయంలో కూడా వాళ్ళు ఏం చేసిళ్ళు 3 రోజుల కింద కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని ఎవరిని సంప్రదించే అవసరం లేదు. కంప్లీట్ గా అన్ని మెయిన్ పేజీలో వచ్చినాయి. ఏది లేదు, మేము డైరెక్ట్ గా మేము రిపోర్ట్ ఇస్తున్నామని ఏదైతే పీసీ గోల్డ్ కమిషన్ చెప్పిన తర్వాత రాత్రికి ఏదో దురుద్దేశంతో పంపించినా కూడా కేసీఆర్ దానికి తగు సమాధానం చెప్తారు. కాబట్టి కేసీఆర్ గారికి ఇచ్చిన దాని మీద పార్టీ కానీ అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పిన మాట వరకే నడుస్తా మీ ఎవరు చెప్పినట్టు. రైట్ అండి. కార్తిక్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ విన్నారు కదా బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో, మాకు వాళ్ళకి పొత్తు లేదు అంటున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు కావాలనే కాంగ్రెస్ బీజేపీ కూడా ఎప్పుడు మాలో లుకులుకలు దొరుకుతాయని ఎదురు చూస్తున్నారు అంటున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు అన్నగారు మాట్లాడుకుంటూ మా దగ్గర ఏం లుకలుకలు లేవు, మేము ఏమున్నా మేము సెట్ చేసుకుంటాము, కాంగ్రెస్ పార్టీలో మాత్రమే లుకలుకలు ఉన్నాయి అంటే వాళ్ళు మాత్రం సెట్ చేసుకుంటారు, మేము సెట్ చేసుకోము. అయ్యా మేము సెట్ చేసుకున్నందుకే రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి 23 ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. అది తెలుసుకోండి. ఎవరు ఏ పార్టీలోనైనా ఏ సంసారంలో అయినా కొంత లుకలుకలు ఉండడం సహజమే, దాన్ని మేమే కాదంటలేము. ఇంకోటి ఏంది, అసలు ఈరోజు జరుగుతున్నటువంటి చర్యకు కాంగ్రెస్ పార్టీకి ఏడ సంబంధం ఉంది నాకు అర్థం కాలేదు. కవిత గారే అమెరికా నుంచి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వారే చెప్పారు ఎస్ ఈ లేఖ నేనే రాసినా అని. ఈ లేఖను బయట పెట్టింది కూడా ఆ రోజు చెప్పారు, ఈరోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ వారు అదే కదా చెప్పింది, మా వాళ్ళేది ఈ లేఖను బయట పెట్టిండ్రని. వారే కవిత గారే సాక్షాత్తుగా లేఖ నేనే రాసిన, నేను రాసిన లేఖను మా వాళ్ళే బయట పెట్టిండ్రని వాళ్ళే సాక్షాత్తుగా వాళ్ళు ఆడ ఆధారంతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి మేమేదో కాంగ్రెస్ పార్టీ చేసినాము, మేమేదో ఎదురు, మాకేం అవసరం అండి? ఈడ ఉన్నటువంటి పరిపాలనను ముందుకు తీసుకెళ్లడానికి, కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని నిలబెట్టడానికి, ఈ రోజు చేయడానికి రోజుకి 24 గంటలు సరిపోతలేదు మేమే బాధపడుతుంటే ఈ పార్టీలో లుకలుకల కోసం మేమెందుకు చూస్తాము? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 1200 మంది విద్యార్థులు, తర్వాత అనేకమైనటువంటి ప్రజలు, ఉద్యోగస్తులు, ఇట్లా 1200 మంది అమరవీరులు వాళ్ళ త్యాగాలపైన కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి ఆ అమరవీరుల యొక్క ఉసురు తగిలింది. వాళ్ళ ఉసురు తగిలింది. కుటుంబాలలో ఒక ప్రాణం పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ, ఆ ఉసురు అనేది ఈ కుటుంబానికి ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అయితే ఈ రోజు ఏ రోజు కూడా మేము కేసీఆర్ గారు చెడ్డవాడని మేము ఏ రోజు అనలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెడ్డవాడని ఎక్కడ చెప్పలేదు.
మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏంటని ఏం చెప్పినాం? స్వార్థపరుడు, అహంకారి, అవినీతిపరుడు అని మాత్రమే చెప్పినాం, కానీ చెడ్డవాడని మేము ఎక్కడ చెప్పలేదు. కాబట్టి గతంలో కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్ళేటప్పుడు కారు వెనుక నిలబడి ముసిముసి నవ్వులు నవ్వింది ఎవరండి? ఎవరు నవ్విరు ముసిముసి నవ్వులు? మేము నవ్వినామా? మీరు నవ్వినరా? మీరు నవ్వి మీరు లీకులు ఇచ్చి ఆమెను మీరు జైలుకు పంపిస్తే కల్వకుంట్ల కుటుంబము కవిత గారిని ఏ రోజో వదులుకున్నది. అందుకోసమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనీసం తనని జైల్లో పలకరించడానికి కూడా పోలేదు. కాబట్టి కష్టపడినటువంటి కవిత గారిని వదులుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళ ఇంట్లో పంచాయతీ బాగాలేకపోతే దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అంటగడితే మేమేం చేస్తాం? మేడం నేనేమంటా, నా వరకు కల్వకుంట్ల కవిత గారు నిందితురాలు కాదు, వారు బాధితురాలు. వారు జరిగినటువంటి ఒక సభ విషయంలో వారు తనకు సంబంధించినటువంటి తన అభిప్రాయాలను ఒక లేఖ ద్వారా తన తండ్రికి రాసింది. లేదు సరే, ఒక కార్యకర్తగా తన అధిష్టానానికి రాసుకున్నది. సరే, వాళ్ళిద్దరి మధ్యలో ఏముందనేది కుటుంబ వ్యవహారాలు ఏముందనేది మాకు అనవసరమైనటువంటి మాట్లాడండి. పాయింట్స్ నోట్ చేసుకో, మీ టర్న్ వచ్చాక మాట్లాడండి, మీరు చెప్పండి. ఇప్పుడు మాకు అనవసరమైనటువంటి తండ్రి బిడ్డల మధ్యలో, అన్నా చెల్లెల మధ్యలో ఏం జరుగుతుంది అనేది మేము ఏలు పెట్టి చూడడానికి మాకు అవసరం లేదు. కానీ మేము ఏం చూస్తున్నాము, ఒక కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త లేదా నాయకురాలు ఆ పార్టీ అధినాయకత్వానికి ఒక లేఖ రాసుకుంది. ఆ లేఖలో ఏం రాసుకుంది అన్నది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. ఈ లేఖను లీక్ చేయడం వల్ల ఇబ్బంది కలిగింది ఎవరికి? ఆ పార్టీకి ఇబ్బంది జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి ఏంది, లేఖ లీక్ అవ్వినప్పుడు కాబట్టి కవిత గారు నిందితురాలు కాదు, వారు బాధితురాలు. కష్టపడినటువంటి కవితను కల్వకుంట్ల కుటుంబము ఏదో ఒక రకంగా దూరం చేయాలి. ఎందుకంటే ఉద్యమం జరిగినప్పుడు తారక రామారావు గారి కన్నా ముందు ఉద్యమ ఫీల్డ్లోకి దిగింది కవిత గారే తప్ప తారక రామారావు గారు కాదు. ఎందుకంటే ఈరోజు బోనాలను కానీ బతుకమ్మను కానీ మన రాష్ట్రంలో మాత్రమే జరిగేదాన్ని దేశ విదేశాలకు తీసుకుపోయింది కవిత గారు కాదా? అయితే ఈరోజు బిహెచ్ఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తలేదు. 2008 నుంచి కూడా జాగృతి అనే ఇంకొక ఆల్టర్నేట్ సంస్థతోని, ఇంకొక ఆల్టర్నేట్ పార్టీతోని వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిందించే ప్రయత్నం చేసినన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఇట్లానే ఉంటుంది. నేనేమంటున్నా, మేము ఎన్నికల్లో ఏ రోజు ఏదే చెప్పినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేట భాగంగానే మేము ఆ రోజు చెప్పినాం. గౌరవ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా అనేక మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకర్ రావు గారు. మీరు ఎక్కడ దాక్కున్నా, ఏ కలుగులో దాక్కున్నా, దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని తీసుకొచ్చి చట్టం ముందు, ప్రజల ముందు నిలబెడతామని చెప్పారు. ఈరోజు పరిస్థితి ఏందో మనకు తెలుసు కదా. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, పాస్పోర్ట్ ఆయనకి ఇవ్వండి, ఆ పాస్పోర్ట్ తీసుకున్న 3 రోజులలో ఇక్కడ సరెండర్ అవ్వాలి అని చెప్పి ఈరోజు ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన పనిచేసుకుంటా వాళ్ళ పంచాయతీ పెట్టుకొని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టిందంటే మేమేం చేస్తాం? దానికి మాకేం సంబంధం లేదు. వాళ్ళ పంచాయతీ ఒక్క నిమిషం ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వండి. చెప్పండి రామ్మూర్తి గారు. నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఏదైతే స్కామ్ల గురించి మాట్లాడుతున్నారో కాంగ్రెస్ ఏ టు జెడ్ చెప్తా, అదే బీజేపీ కూడా చెప్తా. ఇవి కాదు సమస్య. ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళు ఏమైనా వేసుకోండి, మాకు సంబంధం లేదని అంటున్నా. ఒక్క నిమిషం చెప్పండి రామ్మూర్తి గారు, చెప్పండి. నేనేమంటా అంటే కాంగ్రెస్ అత్యుత్సాహం మా కాంగ్రెస్ కు అత్యుత్సాహం అంటే మా దాంట్లో మీరే చెప్తున్నారు. లేవని మా నాయకుడు అందరం అంటున్నాం కేసీఆర్ గారి నాయకుడు అని. మా దాంట్లో చిన్న అంతర్గతంగా ఉన్న వాళ్ళు మీరు చెల్లెత్తి గాలి వాళ్ళని అవసరం లేదు, మీరు సరిగా ఉండండి. మాది మేము చూద్దాం, మా పార్టీ ఏ అంశాలు కూడా మేము చూద్దాం. మా పార్టీలో లెటర్లు అయినా, మా పార్టీ అంశాలైనా, పార్టీలో స్టేట్మెంట్ అయినా మా పార్టీకి సంబంధించాలి, మీకు సంబంధం కదా. మీరు మీడియా ముఖంగా మీరు అది అప్పుడు అది ఇప్పుడు ఇది ఇప్పుడు అది జరుగుతున్నా కానీ మీకు కష్ట విషయాలు కూడా చెప్తే నడవదు కదా. వారు చర్చ ఫాలో అయితే లేనట్టున్నారు. నేనేమన్నా, కవిత గారు నిందితురాలు కాదు బాధితురాలు అని చెప్పిన. అందుకే ఇంటరప్షన్ లేకుండా వింటే వారికి ఏమైనా అర్థమైతే ఫస్ట్ ముందు వినడం నేర్చుకోవాలి మనము. నేనేమన్నా, బతుకమ్మ గురించి కానీ దీని గురించి మన తెలంగాణలో మాత్రమే ఉంటుండే, విదేశాలకు తీసుకుపోయింది కవిత గారు కాదా అని అడిగిన. చర్చ ఫాలో అయితే లేరు వాళ్ళు.
ఓకే, ఒక్క నిమిషం వినండి రామూర్తి గారు. బీజేపీ నాయకులతో కూడా మాట్లాడి తిరిగి మీకు టర్న్ అవకాశం ఇస్తాం. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. చెప్పండి ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీరు వింటున్నారండి. ప్రేమ్ గాంధీ గారు ఆల్రెడీ ఏం నడుస్తోందంటే మాకు ఎట్లాంటి పొత్తు లేదు అంటున్నారు. కావాలనే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా పార్టీలో ఉండే లుకలుకలు ఎప్పుడు బయటపడతాయని అంటున్నారు. చెప్పండి ప్రేమ్ గాంధీ గారు. ఇప్పుడు ఈ పరస్పరంగా రెండు పార్టీలు ఒకటేనండి, మాట్లాడడం వరకు మాత్రమే ఒకటే. కానీ ప్రసాద్ గారు పూర్తి విషయాలు కూడా మనం చెప్పడం జరిగింది. అయితే రామ్మూర్తి గారు వారు పార్టీకి ఉన్నారు కాబట్టి పార్టీని డిఫెండ్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, నిజంగా కూడా లేదు 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 మాకేం లేదు వాళ్ళకేం లేదు అనేటువంటి మాట మాట్లాడితే అసలు కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది అనేటువంటి వర్డ్ ఎట్లా వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? ఆమె కాంగ్రెస్ లోకి పోతుంది అనేటువంటి ఆన్సర్ ఎందుకు వచ్చింది? ప్రజల్లో ఆ వాతావరణం ఎందుకు తీసుకుపోయింది? వారిద్దరి మధ్యన సమన్వయం ఉందే కదా. సమన్వయం ఉండడానికి కారణం చెప్తాను. 2012 నుంచి 16 వరకు వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కవిత గారు బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళిద్దరు. వాళ్ళ ఒక కంపెనీలో డైరెక్టర్లు కొనసాగారు. తర్వాత ఈ మొత్తం 18-19 నెలలు ఎక్కడ కూడా కవిత గారు డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కౌంటర్ వేయలేదు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్టర్ కవితని ఎక్కడ కూడా ప్రస్తావించి మాట్లాడలేదు. అధికారం వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు సమన్వయంగా మాట్లాడుకొని చేసుకుని ఉన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి చేసిండొచ్చు. నిజంగా కూడా రేపు ఏమైనా కావాలి, చెయ్యాలి, కలవాలనుకుంటే వీళ్ళ తండ్రే కలుస్తున్నాడు కదా, కాంగ్రెస్ లో విలీనం చేస్తా ఆ కాళ్ళు మొక్కి సోనియా గాంధీతో మాట్లాడి మళ్ళీ సరైనటువంటి తెలంగాణ రాలేదని చెప్పి వచ్చాడు. మళ్ళీ ఆ తండ్రి మీదనే ఈమె యుద్ధం చేస్తుంది. ఏమంటుంది? సామాజిక తెలంగాణ రాలే. అరే 10 సంవత్సరాలు తండ్రితోనున్నావు, తండ్రి అధికారం అనుభవించినవు, ఎంపీగా పనిచేసినావు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నావు. 10 ఏళ్ళు సామాజిక తెలంగాణ గుర్తు రాలే, బీసీ వాదన గుర్తు రాలేదు, ఆ కార్మికుల సమస్యలు గుర్తు రాలే. ఇలా వెంటనే సింగరేణి కార్మికుల సమస్యలు గుర్తొస్తాయి, సామాజిక తెలంగాణ గుర్తొస్తుంది, పూలే విగ్రహం గుర్తొస్తుంది, అలాగే బీసీ వాదన గుర్తొస్తుంది. ఇవన్నీ ఎందుకు వెంటనే గుర్తొస్తున్నాయి? కారణం ఒకటే, తనకంటూ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పరచుకోవాలి. ఆమె పార్టీలో ఆమె గుర్తింపు తగ్గుతుంది, ఆమె పార్టీలో ఏదైతే ఆమె అనుకుంటుందో అది కనబడతలే అనేటువంటి భావన వచ్చినప్పుడు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తుందాడా? అంతకు మించి ఏమీ లేదు. ఒకవేళ నిజంగా ఉండి చేయాలనుకుంటే ఆమె అదే పార్టీలో ఉండి చేసే అవకాశం ఉంటుండే. ముఖ్యమంత్రి బిడ్డగా ఆమెను కాదనేటోడు ఎవరు లేడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఆమె స్థాయిలో ఆమె పనిచేసేటువంటి అవకాశం ఉంటుండే, పదవితో పని లేకుంటుండే. ఈడ ఎక్కడ సమస్య వస్తుందంటే, ఏ నాయకుడికైనా ఇక్కడ హరీష్ రావు కూడా తనకంటూ ఒక వర్గం ఉంటది, తనని నమ్ముకొని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలనేటువంటి వర్గం హరీష్ రావుకు ఉంటుంది. అట్టనే కేటీఆర్ కు ఒక వర్గం ఉంటుంది, ఆయన వెంబడి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలో మంత్రులు కావాలనేటువంటి ప్రయత్నం. అలాగే కవితకు కూడా ఉంటుంది ఒక వర్గం, ఆ వర్గం కూడా ఆలోచిస్తుందిగా. కానీ రాను కవిత యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. పార్టీలో తగ్గిపోయినప్పుడు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతికే క్రమంలో అనేకమైనటువంటి విచిత్రాలు చేస్తా ఉంది. ఆమె చేసిన దానికి ఏ దానికి శాంటిటీ లేదు. ఆమె ఏం మాట్లాడినా దానికి కూడా శాంటిటీ లేదు. ఏమంటా ఉంది? తండ్రితో అంటుంది, మీరు బీజేపీ పైన మాట్లాడలేదు. అరే నువ్వు లిక్కర్ స్కామ్లు ఉన్నావు, నీ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతున్నట్టు ఉద్దేశంతో ఆయన రాజకీయ చతురుడు, మాట్లాడే విషయాల్లో రాజకీయాల్లో అనేకమైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు? ఇలా కేసీఆర్ మౌనంగా ఉన్నాడు అంటే అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. పార్టీ ఎందుకు నష్టం జరుగుతుంది, ఎవరిని మాట్లాడొద్దని చెప్పారు, ఎవరిని ప్రస్తావించొద్దు చెప్పారు. కేటీఆర్ ని కూడా నువ్వు ఎక్కడ రెస్పాండ్ కాదని చెప్పుంటాడు కదా. మీరు ఎవ్వరు ఎక్కడ మాట్లాడకూడదు, ఏం జరిగేది ఉంటే జరుగుతుంది, ఆ వచ్చినటువంటి ఆ భవిష్యత్తులో జరిగే డ్యామేజ్ కనేది చాలా తక్కువ అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు కదా. 3 సంవత్సరాల ముందే ఉంది. ఇవాళ ఏదైనా డ్యామేజ్ వస్తే కవర్ చేసుకుంటాం. రైట్, ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితులు వేరుంటున్నాయి. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఒకటి క్లియర్ గా కవిత అన్నని తండ్రిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. డైరెక్ట్ బ్లాక్ మెయిల్, వేరే ఏమీ లేదు. నాకు ఇస్తావా సస్తావా అనేటువంటి వాతావరణం తీసుకొస్తుంది. అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంటే ప్రజల్లో మద్దతు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, ప్రజల్లో తిరుగుబాటు తీసుకురావాలి. ఇలా కవిత గురించి ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు? ఎవరన్నా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యులు ఎవరైనా వచ్చి కవిత గురించి ప్రస్తావిస్తున్నారా? కవిత వెంట మేము ఉన్నామంటున్నారా? ఆమె పక్షాన నిలబడుతున్నారా? అదే బీఆర్ఎస్ ఉన్నటువంటి అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ బీసీ వాదం పట్ల కవిత గారికి మద్దతు ఇస్తున్నామంటున్నారా? అంటలేరు కదా. ఈడ క్లియర్ అర్థమైంది, వాళ్ళ కుటుంబ విషయాన్ని ఇలా రాజకీయం చేస్తా ఉన్నారు. ఆ కుటుంబం పంచాయతీ. కేసీఆర్ కూర్చుంటే 10 నిమిషాల పులి స్టాప్, 3 సార్లు అవకాశం వచ్చిండే పులి స్టాప్ పెట్టాలని, కానీ పెడతలేరు. ఎందుకు కేసీఆర్ మౌనం? ఈ మౌనం వెనుకున్నటువంటి రహస్యమైంది అంటే కొడుకు అన్న చెల్లెలు కొట్టుకుంటుంటైనా ఏం చేయాలని చూసుకుంటుండా, 2 ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీలుగా ఎదగాలని అనుకుంటుండా. ఆయన వ్యూహం అది. రైట్ అండి ప్రేమ్ గాంధీ గారు.
కేఎస్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్, అదే బీఆర్ఎస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే బీజేపీ కాంగ్రెస్ మాలో ఉండే మైనస్ పాయింట్ల కోసం, మా లుకులకుల కోసం చూస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అసలు ఇందులో నిజమెంత, అసలు ఏం జరుగుతోంది అంటారు? ముఖ్యంగా అంటే మిత్రుడు కార్తీక్ గారికి ఒక చిన్న సవరణ. ఈ తెలంగాణ జాగృతి అన్నది ఒక రాజకీయ పార్టీ కాదన్న, ఒక నాన్ ప్రాఫిటెడ్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2008. ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, కల్చర్ మీద వీటి మీద ప్రమాణంగా తీసుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తెలంగాణ జాగృతి త్రూగా మన సంస్కృతిని దేశ విదేశాలంతా స్ప్రెడ్ చేయడానికి. అంటే ఇది రెండు ఏదో ఎఫిలేటెడ్ పార్టీస్ లాగా టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అట్లా జరగబోతుందని చెప్పిన సార్ నేను. అంటే ఉద్దేశం ఏంటంటే జాగృతే పార్టీగా మారబోతుందని చెప్పిన. అలాగైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అయిన తర్వాత ఏమైనా అందరం చూసాం కదా, అది కాదు. ఇక్కడ ప్రైమరీ లాజిక్ ఏంటంటే ఈవిడ ఉనికి కోల్పోయిన తర్వాత ఉనికి కోసం అర్రులు చేస్తాడు. ఇందాక ప్రేమ్ చెప్పినట్టు బాగా చెప్పాడు. ఈవిడికంటూ ఒక వర్గం ఉంది అక్కడ. గణేష్ ఎవడు ఉంటాడు, బేగాల గణేష్ ఎవడు ఒకడు, ఒక కారు ఒకటి పింక్ కలర్ ఒకటి వేసి సగం పుట్టిముంచింది ఆయనే ఈవిడికి. ఆ బ్యాచ్ వేసుకుని తిరుగుతూ ఉంటది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వద్దు మాకు ఈ తలకాయ నొప్పి వద్దు అనుకునే బ్యాచ్. ఆ తలకాయ నొప్పిని ఎప్పుడైతే నెత్తికేస్తారో దానివల్ల వచ్చే ఉపద్రవాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో క్యాడర్, ఇందాక మిత్రులు బాగా చెప్పారు, ఈ 10 years వాళ్ళు రాజకీయంగా ఎదుగుదల ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇవాళ వెనకబడుతున్నాం. కానీ రాజకీయ ఉనికి ఎప్పుడైతే నడవడానికి కోరుకున్నప్పుడమ్మా మీరు గమనించలేదో, వాళ్ళకి జ్యోతిరావు గారు, పూలే గారు, అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రావు గారు కళ్ళ ముందు కనబడి గబగబ 4 విగ్రహాలు వేసి వీళ్ళ ఆశయాల కోసం మేము పోరాడుతామని మొదలెడతారు దుకాణం. తర్వాత ఈ చిరంజీవి గారి ఆదర్శంలో ఏంటంటే సామాజిక న్యాయం అన్నది ఒక పెద్ద పదం అన్నమాట, ఫ్రేజ్ అది. ఎందుకు ఇప్పుడు బీసీ కులగణన కాంగ్రెస్ చేసింది, దేశవ్యాప్తంగా బీసీ కులగణన వచ్చి బీసీ వ్యాప్తంగా దేశంలో ఎంత ప్రజలు ఉంటారంటే ఇన్ బిట్వీన్ 60 to 65 అన్నది యాంటిసిపేషన్. 60%, 65% ప్రజలను ఆకర్షించడానికి చేసి ఒక వినూత్నమైన పందా ఏంటంటే ఇవాళ సామాజిక న్యాయం. మేమేమో మా నాన్నగారి పార్టీ ఆయనలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చాం, ఈ పెట్టకథలన్నీ మొదలవుతాయి. మేమైతే దానికి విభిన్నంగా ఇస్తాం. ఈ స్థాయిలో రాజకీయ అరంగేట్రాలు చేసిన ఆర్ కృష్ణయ్యలాంటికే ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎందుకంటే బీసీ యోధుడు ఆయన తెలుగుదేశం పరంగా ముఖ్యమంత్రి అయిపోతాడు, ప్రపంచాన్ని తిరగబెట్టేస్తాడు అన్నప్పుడే ఆయన నియోజకవర్గానికి ఆయన పరిమితం చేశారు. బయటికి కూడా రాలేపోయాడు. ఇంకోటి వెళ్ళి క్యాంపెయిన్ చేయలేని నిస్సాయి స్థితి కూడా ఉంది. అంచేత బీసీ కార్డులు, బీసీ పరంగా ఒక పార్టీ వీటి మీద సస్టైన్ అయిపోదాం అన్న ఊహకి అతీతమైన ఆలోచనలు ఎవడన్నా పెట్టుకున్నా వీటితో ఒరిగేది చచ్చేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయ పరంగా రాజకీయ నాయకులు వాళ్ళ కులమతాలకు అతీతంగాను తర్వాత ప్రాంతాలకు అతీతంగా ఎప్పుడైతే రాజకీయాలు చేద్దాం అనుకుంటారో, కన్సాలిడేట్ గా ఓ దగ్గర బీసీలు ఎక్కువ ఉన్నారు, లేకపోతే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళ కోసం మేము తాపత్రయపడిపోతాం అన్న దగ్గర వాడికి ఎవరికి యాక్సెప్టెన్స్ ఉండవు. ఎందుకంటే మన రాగతీతాలకు అతీతంగానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేపథ్యాల్లో ఇవాళ కులాల్ని మతాల్ని కూడా విడదీసి చూడకుండా కలుపుకొని చూసే నేపథ్యం ఎప్పుడైతే మొదలవుతుందో అలాంటి వాళ్ళకి మాత్రమే రాజకీయ క్షేత్రంలో ఉనికిలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు తాయిలాలు ఇచ్చే పద్ధతుల్లో సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళని ఆకర్షణకు గురయ్యే కార్యక్రమాలకు తెరలేపుకోవాలి. కానీ నేను వీళ్ళ కోసమే అన్న పోరాటం దగ్గర రాజకీయ సమాధానం మిగిలే కానీ రాజకీయాలకి ఎదుగుదల నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే బీసీలను ఉద్ధరిద్దాం అన్న పార్టీ తెలుగుదేశం అన్న కొంత దగ్గర ఇవాళ తెలంగాణలో ప్రస్థానమే లేకుండా పోయింది. ఇది గమనించాలి. సో అంచేత సామాజిక స్థితిగతులను ప్రభావితం చేసేద్దాం అన్న దగ్గర ఓ నిలువెత్తు మనిషి ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం బీసీ పునాదుల మీదే పుట్టిందని దానికి ఉనికే కోల్పోయిన తెలంగాణ. ఇవన్నీ ఎప్పుడైతే సాధారణంగా కనబడుతున్న దగ్గర ఇవాళ రాజకీయం అన్నదాన్ని ప్రతి ఒక్కరికి ఏంటంటే దే హావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇవాళ ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక పార్టీ నానా కక్కలు డొక్కలు దాగిన తర్వాత వాళ్ళు గెలిచిన విధానం చూసాం, వాళ్ళు ఓడిపోయిన విధానం చూసాం. 10 సంవత్సరాలు రూల్ చేసిన ఒక పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ ఇవాళ ఓటమి గురవగానే వీళ్ళతో పొత్తు వాళ్ళతో పొత్తు అన్న మాటలు ఏం కాంగ్రెస్ కాలు మొక్కినప్పుడు కాంగ్రెస్ లో విలీనం దాకా వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు కాంగ్రెస్. కానీ ఇవాళ కాంగ్రెస్ నే కాదని ప్రజలు వాళ్ళని గుండెలో పెట్టుకుని 2 టర్మ్లో అవకాశం ఇచ్చింది చూడండి. ఇవాళ బీజేపీ వీళ్ళకి ఎంతసేపు ఒక పార్టీని ఎలా కబలిద్దామనే కానీ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచైనా పెంచుకుందామని, ఎప్పుడైనా మూసీ నదికి యువతల పక్క 4 గెలవడం తప్ప, అది కూడా కిషన్ రెడ్డి గారు ఎలా ఎంఐఎం ధర్మవాన్ని గెలిచిన ఉదంతాలు చూసాం. రాజాసింగ్ ఎప్పుడు హిందూ కార్డు వేసుకుని అక్కడ గెలవడం చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా చూడండి, రాజాసింగ్ గారు విపరీతంగా మాట్లాడారు. సో ఈ ఓవరాల్ సినారియోలో బండి సంజయ్ అన్న ఒక వైబ్రేషన్ ఎప్పుడైతే బీజేపీ పార్టీకి వచ్చిందో ఇవాళ రాష్ట్రం నలుగుమూలల బీజేపీ పార్టీ అన్నది వినిపిస్తే వాళ్ళు తట్టుకోలేక మళ్ళీ కిషన్ రెడ్డిని తెచ్చి నెత్తికెట్టుకున్నారు. అంచేత ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీలు ఎదుగుదలలో కొట్టచోట చూసాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు గెలిపించిన ఉదంతమే ఎవరికే కనబడింది, నిస్సాయ స్థితి కనబడింది. ఏం కాంగ్రెస్ లో పుట్టిన కాడి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. దామోదర్ రాజ నరసింహ గారు అయితే ఏకంగా నాకు రాష్ట్రం ఇస్తే చాలు, నేను మంత్రి పదవి కూడా వద్దు, ఉప ముఖ్యమంత్రి పడిన తృణప్రాయంగా వదిలి ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి అయినా రాష్ట్రం వచ్చేదాకా రాలే. కానీ క్రెడిట్ ఎవరు తీసుకున్నారు, ఏ ప్రాతిపదిక మీద ఎవరెవరు నాయకుల కింద నిలబడి ఉన్నారో ఒకసారి గమనించండి.
రైట్ అండి ప్రసాద్ గారు, టైం అయిపోతుంది. ఇంకా కంక్లూడ్ చేయండి ఒక మాటలో. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ సంక్షోభాలు, ఈ అంతర్గత యుద్ధం, ఆధిపత్య పోరనొచ్చో కానీ ఇవన్నీ బీజేపీకి కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశాలు అనొచ్చా? అసలు ఏమీ లేదమ్మా. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఉనికి ఎప్పుడైతే ప్రమాదకరంగా ఉందో, 10-15 మంది దగ్గర బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఈ రేపొద్దున ఏదైనా ఒక అనిశ్చితికి గురయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, మొన్న వరంగల్ సభ పెట్టారు. వరంగల్ సభ పెట్టిన తర్వాత కూడా ఇంటర్నల్ గా కొన్ని ఫీలర్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఎవరిని అలా చూడు, బాలకృష్ణ సినిమా ఉంటుంది, ఇంట్లో కుటుంబం నుంచి ఒకరిని బలేయండి అన్నట్టు, నీతో వచ్చింది లేదు, పోయింది లేదు, సచ్చింది లేదు, కవితోనే ఎక్స్పెరిమెంటల్ చేయండి అని ఒక గ్యాంబ్లింగ్ వేసి ఉంటారు. అంతకన్నా ఇంకేట్లేదు. ఇది 4 రోజులు అడవాడు, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ అండి. ఎందుకంటే ఆవిడ పుస్తకం రాసిన మాట ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మాట మార్చిన ఉదంతం కొట్టొచ్చినట్టు కనబడింది. రైట్ అండి. కార్తిక్ గారు మీరు చెప్పండి. అట్లాగే కవిత మరో మాట కూడా అంటాం మనం విన్నాం, రాహుల్ గాంధీ కాంగ్రెసే బాగుంటే బీజేపీ ఇన్నిసార్లు గెలవదు అని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుండడానికి రాహుల్ గాంధీ గారికి ఏం కాలేదమ్మా. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము పరిపాలన చేసినాం, మా పైన వచ్చినటువంటి అనేకమైన ఆరోపణలు, అందులో మేము ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించకుండా అందరినీ జైలుకి పంపించడంతో వీళ్ళు దాన్ని ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకో, జైలుకి వెళ్ళినంత మాత్రాన ఇక వీళ్ళంతా నిందితులు అని, బెయిల్ ఇచ్చినంత మాత్రాన లేదు వీళ్ళంతా క్లీన్ చిట్ అని ఒక వింతవాదాన్ని ఈరోజు రాష్ట్రంలో దేశంలో తీసుకొని వచ్చారు. కవిత గారి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏం ఇంట్రెస్ట్ లేదు. వారి లేక అది వాళ్ళ పార్టీ అంతర్గతమైనటువంటి విషయము. దానివల్ల మాకు రాజకీయంగా కానీ లేదంటే ఇంకో విధంగా కానీ మాకు వచ్చిన ఉపయోగం అసలే లేదు. కాబట్టి ఇదంతా ఏంది అంటే, ఇదంతా సార్ ఇంతకు లాస్ట్లో మాట అన్నారు కదండి, ఈ 3 నాళ్ళ ముచ్చటని, ఇది కూడా అంతే. ఇది జస్ట్ 3 నాళ్ళ ముచ్చట. ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానిపైన ఎక్కడ కూడా చర్చ జరగకూడదు, కాళేశ్వరం అనేది కూలిపోయింది, దాని గురించి ఎక్కడ చర్చ జరగకూడదు అని ఇదంతా ఒక 3 నాళ్ళ ముచ్చటగా సమసిపోతుంది. అయితే ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజల్ని మీ వేదికగా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, సాక్షాత్తు ఉద్యమకారులు, వాళ్ళు అనుచరులు, నాయకులు వీళ్ళందరినీ విడిచిపెడదాం. కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముద్దుల తనయ్య కదా, తానే వారి తండ్రి గారి గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్ అయినా మీరు విశ్వసించండి, నమ్మండి. ఏంటి, ఇప్పటికి కూడా తెలంగాణలో సామాజిక తెలంగాణ అనేది రాలేదు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే రైతు బంధు అనేది ఉన్న వాళ్ళకే దోచిపెట్టిండు మా నాయన అని వికారాబాద్ వేదికగా చెప్పింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు పట్టించి ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తాలూకు వివరాలు చెప్తున్నప్పుడు, కనీసం వేరే పార్టీలు చెప్పినప్పుడు, వేరే వాళ్ళు చెప్పినప్పుడు కాకపోయినా కనీసం కల్వకుంట్ల కవిత గారి మాటలైనా రాష్ట్ర ప్రజలు నమ్మాలి, విశ్వసించాలి. తద్వారా ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వాళ్ళు ఎవరో ప్రజలు కూడా ఆలోచించుకోవాలన్న మాత్రం విజ్ఞప్తి. రైట్ అండి. ప్రేమ్ గాంధీ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఓవరాల్ గా మనం వింటున్నటువంటి విషయాలు ఒకటి, నేనేమంటున్నా, అక్కడ షర్మిల ఎపిసోడ్ ఎట్లా అయిందో అట్లనే ఇక్కడ కూడా జరిగే అవకాశమే ఉంది. ఒకవేళ నిజంగా ఆమె సొంతంగా రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకొస్తే మహా మేధావులు దేవేందర్ గౌడ్ పోయిండు, చిరంజీవి పోయిండు, విజయశాంతి పోయింది, ఇట్లా చెప్పుకుంటూ కూడా 100 పేర్లు చెప్పొచ్చు. మహా మేధావులే పార్టీ పెట్టి పార్టీ యొక్క అస్తిత్వాన్ని, పార్టీని కాపాడుకొని పార్టీని అధికారం తేవడం అనేది చిన్న విషయం కాదు. ఆ రోజు తెలంగాణలో పార్టీ రావడానికి, ఇలా కేసీఆర్ నిలబడడానికి, వీళ్ళు అంటున్నటువంటి పాత టీఆర్ఎస్ కొత్త బీఆర్ఎస్ నిలబడడానికి కారణం ఏంటంటే, తెలంగాణ మా జన్మ హక్కు అని చెప్పి 1200 మంది బలిదానం మీద ఇలా పార్టీ నిలబడ్డది తప్ప పార్టీ ఏమి లేదు. ఒకవేళ నిజంగా కూడా ఈవిడ కొత్త పార్టీ పెట్టినా షర్మిలలాగా 4 రోజులు ఉండి మళ్ళీ అదే కాంగ్రెస్ సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి తప్ప, సొంతంగా ఏదో ఉండొచ్చు 1000-2-3 వేల కోట్లు ఏదో సంపాదించి ఉంటుంది. అంటే తండ్రి ముసుగులనా, లేకుంటే 10 సంవత్సరాల అధికారమా, అవినీతి సొమ్ము అంతా ఉంది కాబట్టి, పైసలు ఉన్నాయి కాబట్టి కొన్ని 4 రోజులు ఆట ఆడొచ్చు. ఆ 4 రోజులు పైసలు పోయిన తర్వాత ఎవరిని కూడా అట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఏంటంటే, ఒకవేళ నిజంగా కూడా సమాజం పట్ల పనిచేయాలి, ఆమె నిజంగా సేవనే చేయాలన్నటువంటి ఆలోచన ఉందంటే, అదే జాగృతి ద్వారా అనేకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు, సమాజ హితం కోసం ఉన్నటువంటి కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు అనేకం కూడా చేయొచ్చు. దానికి పార్టీ పెట్టాల్సింది, రాజకీయంగా ఇచ్చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. ఖాళీ వీళ్ళ పదవి కాంక్ష కోసమే ఇవన్నీ ఎత్తుగడలు. ఈ ఎత్తుగడలు పెద్దగా ఎక్కువ రోజులు నిలబడవు. దానికి అతి త్వరలో పులి స్టాప్ పెట్టడం అయితే ఖాయం కనబడుతుంది. రైట్ అండి. రామ్మూర్తి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఏం లేదండి, కార్తీక్ తమ్ముడు మాట్లాడుతూ ఏదైతే అమరవీరుల గోస దాకింది బీఆర్ఎస్ పార్టీకి అది మాట్లాడుతున్నారు. సుదీర్ఘంగా కొట్లాడింది ఎవరి మీద అంటే, 69 ఉద్యమంలో 369 మందిని చంపింది అప్పుడు ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం. దాని తర్వాత మళ్ళీ దేశంలో 1200 మంది చావు కారణం ఏంటంటే, మా పార్టీలో నేనేమంటున్నా, వ్యక్తిగత విభేదాలు ఉంటాయి తప్ప పార్టీ పరంగా ఇలాంటి విభేదాలు లేవు. మా పార్టీ
ఎప్పుడైతే 13 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది, 9 ఏళ్ళు పాలన చేసింది, అదే విధంగా ప్రతిపక్షంగా మంచి పొజిషన్ లో ఉన్నాం. అదే విధంగా రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలన్న దాని మీద అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఉంటే ఎవరు కూడా మీరు భుజాల మీద ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మీరు తలకాయకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. అదే విధంగా బీజేపీ కానీ అదే విధంగా కాంగ్రెస్ కానీ ఎట్లాంటి ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మొద్దని ఈ విధంగా రైట్ అండి, రైట్ రైట్. కవితార్ వ్యాఖ్యలను థ్యాంక్ యూ, నమ్మమని థ్యాంక్ రిక్వెస్ట్ యూ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు, పోలేపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, కార్తిక్ గారు కాంగ్రెస్ నాయకులు, ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నాయకులు. రైట్, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.